మళ్ళీ మనం ఇంకో అభ్యాసానికి వచ్చేసాం. హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నైస్. సో నేను ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసాన్ని చెప్పబోతున్నాను. ఓకే. సో ఈ వీడియో అంటే నా వీడియో ఎక్కువసేపు కనిపించట్లేదు. మనం కొంచెం ప్రయత్నించి తెలుగుని ఎలా అభ్యాసం చేసుకోవాలి, ఎలా చదవాలి అంటే ఆ, అప్పుడప్పుడు నేను కూడా కలబడుతుంటాను. తెలుగు చదవడం నేను కూడా కలబడుతుంటాను. బట్ ప్రయత్నం చేద్దాం. ఓకే. రైట్. నేను వీడియో ప్రారంభిస్తున్నాను. నా పేరు ఏంటి? సివి సార్ అండి. ఓకే. సో నేను మ్యాథ్స్ ఛాంపియన్స్ అనే ఛానల్ పెట్టాను, కానీ అందులో ఇవి కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశపడి మొదలు పెడుతున్నాను. సరే. ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేద్దాం. రైట్. ఇప్పుడు మనం చూడండి, ఇవాళ నేర్చుకోపోయేది మీరు తెలుగు అక్షరాలలో ఇది చదివి ఉంటారు కదా. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, అరోరు, ఎ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. ఇదేంటిది? అం. మరి నేను ఇవన్నీ ఎందుకు ఖాళీగా ఉంచాను? ఇప్పుడు చూడండి. ఖాళీగా ఉంచడానికి కారణం ఏంటంటే ఒక చిన్న కారణం ఉందండి. ఇదిగో. ఓకే. ఒక్క నిమిషం. చిన్నగా అడ్జస్ట్ చేసి రాయి. ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని మనకి పదాలు గుర్తున్నాయా? అన్ని అక్షరాలు చదువుతున్నప్పుడు మనం మొదలు పెడదాం. యా. ఐడియా ఉందా? యా. యా తర్వాత ఏమొస్తుంది? యా, రా, లా, వా. శ అంటే మెలికస. మెలికస. ష, స, హ. మళ్ళీ ఇంకో రెండు ఉంటాయి. క్ష, బండిరా. సో నేను ఇవి మాత్రమే ప్రజెంట్ రాసి చూపిస్తాను, ప్రయత్నం చేస్తాను. ఇవి దీంట్లో మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఏం చేద్దాం మనం అన్నాను. సో మనం జాగ్రత్తగా దీన్ని చదువుదామండి. ముందు నేను ఏం చేస్తాను? యా రాసి నేను దీనికి సున్నా పెడితే ఏమవుతుంది? అర్థమైందా? ఇది నా పేరు. దీన్ని ఏమనాలి? యం. ఏమంటాం? యం. రా రాసి సున్నా పెడితే అంటే అమ్మ విసర్గం దీనికి యాకి తోడైతే ఎలా పలుకుతుంది అని చెప్తున్నాను. ఇది రమ్. ఓ సారీ, నేను కూడా తెలుగులోనే రాసేస్తున్నాను అండి. ఎలా రాస్తున్నానంటే ఇట్లా రమ్ అంటే రామ్ అని కాదు, రమ్ అన్నమాట. తర్వాత లా. లాకి విసర్గం వస్తే లం. ఏమనాలి? లం. వా. వా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను రాస్తున్నాను కదా. అంటే మీరు వీడియో చేసినప్పుడు ఇలా రాయాలి అని తెలియడానికి నేను ఇట్లా రాస్తున్నాను. సో రమ్. చూసారండి? అది ఇప్పుడు బ్లాక్ కలర్ రాసేది కదా, కలర్ మారుద్దాం. కలర్ మార్చి మళ్ళీ కూడా ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఈ వమ్ అయిపోయిందా? ఈ చూడది నేనేం చేస్తాను? హమ్. ఇక్కడ ఏంటి? సమ్. ఇక్కడ ఏంటి? ష. మరి షమ్. మరి మనకి కింద ఇది ఒకటి ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మెలికెస అంటున్నాం కాబట్టి మెలికెస తోటి ఎలా రాయాలి? శామ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ రాస్తాను. దీని ఏంటి? వమ్. దీని ఏమనాలి? లం. ఇది రమ్. ఇది యం. సో ఇవి చాలా చాలా అవసరం. ఇవి చాలా చాలా అవసరం. మీరు ఎక్కడ ఎలా అంటే మనం చూసారా, ఆ, ఇంగ్లీష్లో ఓవెల్స్ ఉన్నట్టు తెలుగులో కొన్ని అక్షరాలు మనకు చాలా చాలా అవసరం పడతాయి. అంటే పదాలు. ఇది యాక్చువల్గా లా పక్కన సున్నా పెడితే అది ఒక పదం కిందే తీసుకోవాలి, ఒక అక్షరం కిందే తీసుకోవాలి. ఎం అనేది యా వేరు, అం వేరు అని చెప్పకూడదు. నేను ఒక పదం ఉదాహరణకి రాస్తాను. ఉదాహరణకి ఒక పదం రాదు. ఓకే. ఉదాహరణకి ఒక పదం కా, లం. నేను ఎలా రాస్తున్నాను? కాలంతో రాస్తున్నాను. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇది ఒక పదం. దీన్ని ఏమంటామండి? ఒక పదము అంటే ఒక వర్డ్. మరి ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే రెండు అక్షరాలే. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు అక్షరాలు మాత్రమే అనాలి. ఒకటేమో గా, ఒకటేమో లం. ఇలా ఇది మటుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
ఇది అభ్యాసం 2. మనం ఏం చేసాం ఇప్పుడు? ఇందులో మనం ఏం చేసామండి ఇవంతాను? అభ్యాసం 2. అంటే నేను ఏం చేస్తున్నానంటే తెలుగులో సపోజ్ మీరు ఏ తరగతి చదువుతున్నా సరే ఒక తెలుగులో లెటర్ని ఒక అక్షరాన్ని ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు తక్కువని ఇది ఏమిటా అని తడబడుతుంటాను. అది జాగ్రత్తగా ఉంటాను. ఇందులో చాలా చాలా ముఖ్యమైన విషయం, మనం చాలా చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, లేదా సరిగ్గా రాయకపోవడం విషయం ఏంటంటే, మీరు చూస్తే ఇది ఒకటి, దీన్ని ఏమంటారు యా, మరి దీన్ని ఏమంటారు వా. ఈ రెండింటిని రాయటం చాలా చాలా జాగ్రత్తగా రాయాలి. మీరు చూస్తే దాంట్లో ఒక సర్కిల్ ఉంది, దాని ఒక సున్నా రాస్తాం, యాలో ఒక సున్నా, వాలో అది ఎలా రాస్తున్నామో చూసుకొని చూస్తాం. ఓకేనండి, మళ్ళీ ఇంకొక అభ్యాసం కలుద్దాం. బాయ్.